మొక్కలు కావాలి మరి జీవో వచ్చింది, మొక్కలు పెట్టాలి. నర్సరీ పెట్టాలంటే ఏడాది అవుతుంది. ఏడాది ఇప్పుడు గింజలు తెచ్చి పెట్టి 11 నెలలు దాటినాకనే మొక్కలు నాటాలి. ఏడాది ఎందుకు వేస్ట్ చేయాలని నేను అశ్వరావుపేటలో ఉండే మొక్కల్ని తెప్పించి 2021 జూన్ 5వ తేదీ రామచంద్రాపురం నంగునూరు మండలంలో ఫస్ట్ మొక్క నాటిన. ఆయన పేరేముండే ఎల్లారెడ్డి గారు అనే రైతు, ఎల్లారెడ్డి గారు అనే రైతు, కమల అనే రైతు గారి తోటలో అశ్వరావుపేటకి వెళ్ళి మొక్కలు తెప్పించి జూన్ 5, 2021 నాడు మొట్టమొదటి పామాయిల్ మొక్క ఈ గడ్డ మీద, సిద్దిపేట నేల మీద నంగునూరులో నాటిన. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు పడ్డది బీజం దీనికి? 2018. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు వచ్చి సాధ్యం కాదు అన్నారు. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక 2021 జనవరిలో నీళ్లు ఫుల్ వచ్చినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, సాధ్యమవుతుంది అన్నారు. 2021 మార్చిలో జీవో తెచ్చుకున్నాం, కేబినెట్ నిర్ణయం అయింది. 2021 జూన్ 5వ తారీఖు నాడు మొదటి మొక్కలు అశ్వరావుపేటకి వెళ్ళి తెచ్చి నాటినాం. ములుగులో ఒక నర్సరీ పెట్టాం, సిద్దిపేట జిల్లా. మన రంగనాయక సాగర్, చందలాపూర్లో ఒక నర్సరీ పెట్టాం. మొక్కల పెంపకం కూడా స్టార్ట్ చేసినాం. అట్లా మొత్తంగా మన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు జరుగుతా ఉంది. 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు జరుగుతా ఉంది.